డిమార్ట్ పెట్టారమ్మా, ఎన్ని దుకాణాలు ఆగిపోయినాయి. నమ శివాయ, వాడే పెద్ద చేపట్టే. కానీ మనం ఏం చేస్తాం, డిమార్ట్కి వెడితే అన్నీ దొరుకుతాయి, చావు కూడా అక్కడే దొరుకుతుంది, అప్పులు కూడా అక్కడే దొరుకుతాయి, ఈఎంఐలు కూడా అక్కడే దొరుకుతాయి. ఎందుకు ఎడుతున్నావు నువ్వు డిమార్ట్కి? కావాల్సింది ఏమిటి? చీపురు కట్టకి డిమార్ట్కి ఎడతావా? బుద్ధి ఉందా? మన ఇంటి ముందు నుంచే చీపుళ్ళు, ఆ చీపుడు వాడు చచ్చిపోవాలి. అక్కడ నీకు బిస్కెట్లు కావాలి, డిమార్ట్కి వెళ్ళి బిస్కెట్లు కొంటావా? ఏదో బిస్కెట్లు అమ్మడానికి సామాన్యుడు లేడని సైకిల్ వేసుకొచ్చాడు అతను. మనకు అసలు చౌక నచ్చదు. బిస్కెట్ అంటే 100 రూపాయలు ఉండాలి, ఎందుకంటే నాశనం అయిపోవాలి కదా. సగం తినాలి, సగం కుక్కకి పెట్టాలి, అప్పుడు ఇది కుక్క బిస్కెట్ అయ్యి. మనకి ప్రతిదీ ఖరీదు ఎక్కువ. మన ఇంటి పక్కనే చిన్న స్కూల్లో బాగా పాఠాలు చెబుతారు, మనకు నచ్చదు. ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ 3 ఎకరాల అమ్మాయి. ఈ నాగరికతను బయటపడడానికి ఎవరు మారాలండి? కలియుగం మారిపోవాలా? మీరు మారితే చాలమ్మా, ఇక్కడ ఉండేవాళ్ళు మారితే చాలు, ముఖ్యంగా మహిళలు మారితే చాలు. నమస్కారం పెడుతున్నా. అందులో కూడా కొంచెం తేడా ఆలోచన ఉండాలమ్మా. చాలా సంతోషం మీరు అభినందించినందుకు. ఇది మంచి మాట, ఇది మంచి మాట. ఆచరించండి. మీ ఇంటి ముందు వెళ్లే వాళ్ళ దగ్గర చీపురు కట్టుకోనండి. మీ ఇంటి ముందుకు వచ్చిన ఆకుకూర వాడి దగ్గర ఆకుకూరలు కూడా. ఆకుకూరలకు డిమార్ట్ ఎందుకండి? దరిద్రం. వాడు ఏం చేస్తాడు? ఏడాది క్రితం ఫ్రిడ్జ్ లో పెట్టింది తెస్తాడు నీకు. ఇతను పాపం ఎప్పటికప్పుడు తాజాగా పట్టుకొస్తాడు, ఓ బుట్టేసుకొస్తాడు, అన్ని అయిపోయా అమ్మా, ఇంక లేవు అంటాడు. అంతే. ఎవరిని సంతోష పెట్టాలి మనం? ఇదే వేదాంతాన్ని నిజ జీవితం